ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చేయూత పింఛను 4,000కు, దివ్యాంగుల పింఛను 6,000కు పెంచాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను విస్మరించడం దుర్మార్గమని మండిపడ్డారు. హైదరాబాద్ జర్నా చౌక్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న మహాధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత డిసెంబర్లోనే పెంచుతామన్న పెన్షన్ సంవత్సరమైనా పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే డిసెంబర్ నెలలో సంవత్సరం బకాయిలతో చేయూత, దివ్యాంగుల పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మొత్తం చేయూత పెన్షన్దారుల పెన్షన్ ని 4,000 వరకు పెంచుతానన్న హామీని సంవత్సరం అవుతున్నా కూడా పెంచకపోవడం ఇది దారుణం, ఇది అన్యాయం. ఈ దారుణానికి, ఈ అన్యాయానికి ఒడిగట్టింది మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్. సంవత్సరం బకాయిలతో పాటు పెరిగిన పెన్షన్ ఎవరిస్తారనే విషయం తెలుసుకోవడానికి డిసెంబర్ 1వ తారీఖు నాడు అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మొదటిది డిసెంబర్ 1వ తారీఖు లోపు పెండింగ్ బకాయిలతో పాటు పెరిగిన పెన్షన్లన్నీ అమలు చేయకపోతే ముఖ్యమంత్రులు వచ్చినా, మంత్రులు వచ్చినా, అధికారులు వచ్చినా ఎక్కడ వికలాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న జరుపుతారో, సంవత్సరం పాటు మమ్మల్ని మోసం చేసిన నీకు వికలాంగుల దినోత్సవాన్ని జరిపే హక్కు లేదని చెప్పి నల్ల జెండాతో ప్రశ్న చేపిస్తాం.